హాయ్ ఫ్రెండ్స్! మాస్టర్ స్పీక్స్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. 'టేల్స్ ఆఫ్ సీతా'లో మరిన్ని విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. అయోధ్య రాజ్యంలో పరిస్థితి ఇండెఫినిట్‌గా ఉందన్నమాట. అంటే అనిశ్చింతగా ఉంది. ఎన్నో రకరకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి పరివారంలో కూడా ఆ ఐకమత్యత అనేది లేదు. సీతకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఒక్కొక్కరి దృష్టి, ఒక్కొక్కరి తత్వం ఎలా ఉందో ఆమెకు అర్థమవుతుందనమాట. ఇదిలా ఉండగా దశరథ మహారాజు మరి అనారోగ్యానికి గురి అవుతారు. గుండె జబ్బుగా దాన్ని నిర్ధారిస్తారు. సీతమ్మ మరి ఆ మూలికలతో, మరి ఆయుర్వేదంతో నయం చేయాలని చూస్తుంది గానీ, ఆయన పరిస్థితి మెరుగవదనమాట. అందుకని ఆయన శ్రీరాముల వారికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. పట్టాభిషేకం మరి ఆ టైం గూడా దగ్గరికి వస్తుంది. అయితే ఇంత లోపల కైకేయికి అత్యంత విశ్వాసపాత్రురాలైన అంటే అత్యంత సన్నిహితురాలైన ఆమె సేవకురాలు మందర అనే ఆవిడ చెప్పిన మాటల్ని విని మరి కైకేయి మనసంతా కూడా ఆవేశంతోనూ, కోపంతోనూ, అసూయతోనూ నిండిపోతుంది. ఒకానొక సందర్భంలో ఒక యుద్ధంలో దశరథ మహారాజుని కైకేయి కాపాడింటుంది. అప్పుడాయన ఆమెకు 2 వరాలిస్తారు. "నీకెప్పుడు అవసరమైతే వాటిని నేను నెరవేరుస్తాను" అని వాగ్దానం చేస్తారు. ఇప్పుడు ఆ 2 వరాలు నాకు తీర్చు అని చెప్పేసి దశరథ మహారాజుని అడుగుతుంది. నేను తీర్చలేని వరాలా అని చెప్పి, సరే నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి మహారాజు అన్నప్పుడు, రాముడు పెద్దవాడైనప్పటికీ భరతునికి పట్టాభిషేకం జరగాలి. కైకేయి పుత్రుడనమాట. కైకేయి కుమారుడు. భరతునికి పట్టాభిషేకం జరగాలని, అలాగే రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపియాలని చెప్పేసి ఆమె కోరుకుంటుందనమాట. ఇక్కడ జరుగుతున్న ఈ మార్పులన్నీ కూడా వీళ్ళకి తెలుస్తున్నాయి. దాన్ని అది ఎంత మటుకు అని వాళ్ళింకా అర్థం చేసుకునే లోపలే సీతమ్మ ఈ నలుగురిని, ఈ తన పరిచారకులు నలుగురిని, తను మిథిల నుంచి తీసుకొచ్చిన తన స్నేహితురాళ్ళని నలుగురిని పిలుస్తుందనమాట. పిలిచి చెప్తుంది. నేను వనవాసానికి రాముడితో పాటు వెళ్తున్నాను అని. అంతవరకు రాముడు వనవాసానికి వెళ్ళేది తెలుసు గానీ, సీత గూడా తనతో పాటు వెళ్తోందనేది వాళ్ళకి తెలీదనమాట. మరి మేము ఎలా అని చెప్పి మేము మిథిలకెళ్ళిపోమా? లేకుంటే మీతో పాటొస్తామంటే ఆమె ఒప్పుకోదు. లేదు నేను ఇలాగా నేనెక్కడుంటే రాముడు అక్కడే ఉంటాడు. రాముడెక్కడుంటే సీత అక్కడే ఉంటుంది. అందుకు నేను ఆయనతో పాటు వనవాసానికి వెళ్తున్నాను. మరి లక్ష్మణుడు కూడా మాతో పాటే వస్తున్నాడు. మరి ఇప్పుడు మేమేం చేయాలి సీత? మేము మిథిలకి వెళ్ళిపోమా? అని చెప్పేసి మిగిలిన వాళ్ళు అడుగుతారు. సోమ, అమ్మ మీరెప్పుడెళ్తున్నారో నేను గూడా రెడీ అవుతానంటే ఒప్పుకోదనమాట. మీరు ఇక్కడ ఉండడం వల్ల నా ఉనికిని ఇక్కడ మీరు నిలిపి ఉంచుతారు అని నేను అనుకుంటున్నాను. నేను ఉన్నప్పుడు ఎలాగైతే నాకు సేవ చేశారో, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే సేవ చేయాలి అంటే వాళ్ళకు అర్థం కాదనమాట. సరేరా అని చెప్పేసి వాళ్ళని పిలుచుకొని తన గది బయట ఉన్న ఒక విగ్రహం దగ్గర ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర దగ్గరికి వెళ్లి నిలబడి, మరి తన చేతిని ఆ పాత్ర మీద ఉంచుతుందనమాట. ఉంచి మరి తను కొన్ని మంత్రాలను జపిస్తుంది. అప్పుడు ఒక జ్వాల అంటే ఒక ఫైర్ ఆమె చేతుల్లో ఆ పాత్రలోకి వెళ్తుందనమాట. అప్పుడు చెప్తుంది మిగతా నలుగురికి, "నేను నా శక్తిని, నా చైతన్యాన్ని ఆ జ్వాలలోకి నిలిపి ఉంచాను. మీరు నన్ను ఎలాగైతే చూసుకున్నారో, ఆ జ్వాలను కూడా అలాగే రక్షించుకోవాలి. దీనికి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. మంత్రోచ్చారణ, జపాలు చేస్తే సరిపోతుంది. ఈ ఎప్పుడైతే మేము వనవాసానికెళ్తామో, రాముడు లేడన్న మరి ఆ సాకుతో చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు మరి ఈ రాజ్యం పైన
దండెత్తవచ్చు. అయితే రాముడు ఎక్కడున్నా తన రాజ్యాన్ని తను రక్షించుకోగలడు. అయితే ఈ ఆహ్, రాజప్రసాదాన్ని, ఈ ఈ పరివారాన్నంతా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఈ జ్వాల ద్వారా ఇక్కడ ఈ రాజప్రసాదాన్నంతా కూడా, ఈ పరివారాన్నంతా కూడా నేను రక్షించుకుంటాను. నా ప్రేమను ఈ జ్వాల ద్వారా మరి అయోధ్య ప్రజలకి నేను అందిస్తాను. అలాగే మీరు కూడా మీ ప్రేమను ఈ జ్వాల ద్వారా నాకు అందించండి. ప్రేమే అన్నింటికి మూలము అని చెప్పేసి సీతమ్మ చెప్తారు. ఇంగా ఏం చెప్తారంటే, లక్ష్మణుడు మరి మాతో పాటే వస్తున్నాడు. ఆయన చేయవలసిన పనులకి సహకరించడానికి గాను ఊర్మిళ మరి దీర్ఘ తీవ్రమైన ధ్యాన స్థితిలోకి తాను వెళ్ళిపోతుంది. కాబట్టి ఉష నువ్వు దగ్గర ఉండి ఊర్మిళని చూసుకోవాలి. ఆమెని సంరక్షించుకోవాలి అని చెప్పేసి ఉషకు చెప్తుందనమాట. తర్వాత సోమ వైపు తిరిగి నువ్వు కౌసల్యామాత రాముడు లేడు అన్న బాధతో ఆమె చాలా బాధకు గురి అవుతుంది. నువ్వు నా ప్రేమను తనకు అందిస్తూ తనని మరి చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు పూజలలో కానీ, తన నిత్యకృత్యాల్లో కానీ నువ్వు తనకి సహాయపడాలి. నా ఉనికిని నువ్వు ఇక్కడ ఆమెకు అందించాలి అని చెప్పేసి సోమకు చెప్తుంది. రోహణకి నువ్వు సుమిత్రామాత అంటే లక్ష్మణుని యొక్క తల్లి. సుమిత్రామాతకి నువ్వు నీ సహకారాన్ని అందించు. ఆమె చక్కని జ్ఞానవంతురాలు. ఆమె మహాదేవుని యొక్క ఆహ్, సాధన చేస్తూ ఉంటుంది. ఆమెకు నువ్వు ఆ పూజలలో సహకరించు అని చెప్పేసి చెప్తారు. తర్వాత మీనాక్షి మరి నేనేం చేయనమ్మా అంటే, నువ్వు కౌసల్యామాతని సేవించాలి అని చెప్తారు. ఇంత జరిగాక కూడానా? ఇంత విషాదానికి ఆమె కారణమని తెలిసి కూడానా? అని చెప్పేసి మరి మీనాక్షి అడిగినప్పుడు, ఆమె అందరూ ఇప్పుడు ఆమె చేసిన పని వల్ల అందరూ ఆమెని వెలివేస్తారు. కానీ ఆమె మేము అడవుల్లోకి వెళ్ళడానికి, మేము చేయవలసిన పని నెరవేర్చడానికి ఆమె ఒక కారణం మాత్రమే. ఆమె మానసిక బలహీనత ఆమెను మేము ఉపయోగించుకునేలాగా చేసింది. కైకేయి మాత్ర తిరిగి కోలుకోవడానికి, మరి ఆమె తిరిగి హుందాగా ఉండటానికే రాముడిష్టపడతాడు. అందరూ వెలివేసినా నువ్వు ఆమెని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి మరి అందరికీ ఆమె చెప్పాల్సినటువన్నీ చెప్తుందనమాట. మరుసటి రోజు ఉదయమే వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోవాలి. ఆ రోజు ఎవ్వరికీ నిద్ర పట్టదు. మహారాజు ఆ రాత్రంతా గూడా శ్రీరామునికి "నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అని ఆయన నచ్చచెప్తూనే ఉంటారు. లేదు, నేను నా ధర్మాన్ని నిర్వర్తించాలి అని చెప్పేసి రాముల వారు ఖచ్చితంగా చెప్పేస్తారనమాట. రాముడు మాట ఇనట్లేదని సీతని అడుగుతాడు. "నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఇంత సుకుమారివి. నువ్వు అడవులకు వెళ్తే ఎట్లా?" అని చెప్పేసి సీతమ్మని కూడా చాలా బతిమాలుతారు. ఆయన అంటారనమాట, "జనక మహారాజుకి నేను ఏ మొహం పెట్టుకొని చెప్తాను? నీ బిడ్డని నేను వనవాసానికి పంపించాను" అని చెప్పేసి కౌసల్యామాత ఆహ్, మహారాజు అడిగినప్పుడు సీతమ్మ చెప్తుంది. "నేను నా తండ్రి అనుమతిని నేను పొందే ఉన్నాను. ఆయనకు చెప్పకుండా నేను ఏ చర్య తీసుకోనంటే మరాయన ఒప్పుకున్నారా?" అని చెప్పేసి ఆశ్చర్యంగా అడుగుతుంది కౌసల్య. ఆయనతో మాట్లాడడానికి నాకు ఈ ఫిజికల్ కాంటాక్ట్ అవసరం లేదు. ఆయనకు నేను ఆల్రెడీ తెలియజేశాను. ఆయన అనుమతి నేను తీసుకున్నాను అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయమే మరి వీళ్ళు వనవాసానికి వెళ్ళడానికి మరి సీతారాములు, లక్ష్మణుడు వారి పట్టు వస్త్రాలు తీసేసి మరి ఒక ఋషి ఎలాంటి వస్త్రాలు ధరిస్తారో అలాంటి వస్త్రాలు ధరించి బయటికి వస్తారనమాట. మొత్తం ప్రజలంతా కూడా అక్కడికి చేరి వచ్చి ఆహ్, వర్షం కురిసినట్లు అక్కడంతా గూడా దుఃఖం అనేది అంతగా వ్యాపించి ఉంది అన్నమాట. మరి అందరికీ వీడ్కోలు చెప్తారు. ఈ టైంలో ఆమె మాతో మాట్లాడుతుందో, మాట్లాడదో అని వీళ్ళు అనుకునే లోపల మరి సీతమ్మ వచ్చి ఆ నలుగురిని పిలిచి
మీరు మీ ద్వారా నా ఉనికిని ఇక్కడ ఉంచండి. నా ఉనికిని ఇక్కడ నిలిపి ఉంచండి. మీరు నాకు ఇప్పుడు చేసే ఆ సేవనే ఎంతో ముఖ్యము. మనమంతా గూడా ఒక గొప్ప పనిని, ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాము. అడవుల ద్వారా జరిగే ఈ ప్రయాణము ఎంతో అవసరము. ఈ అడవుల్లో ఉన్న ఆ ఋషి ఆశ్రమాలు నాశనం కాకుండా మరి చూసుకోవడం మా బాధ్యత. ఈ ఋషి ఆశ్రమాలు నాశనమైతే ఆ వేదాలన్నీ కూడా, ఆ వేద విజ్ఞానం అంతా కూడా భవిష్యత్ తరాల వారికి అందించబడదు. ఒక గొప్ప కార్యక్రమానికి మనమంతా గూడా మరి ఆ సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి మనం సంసిద్ధంగా మరి ముందుకు వెళ్తున్నాము. ప్రతి దురదృష్టం వెనక ఒక అదృష్టం దాగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి వీడ్కోలు చెప్తూ మరి సీతారాములు, లక్ష్మణుడు వెళ్ళిపోతారు. కొంతమంది ప్రజలు కూడా వాళ్ళతో వెళ్తారు. వీళ్ళు వెళ్ళిపోతుంటే సోమ ఆపేస్తుందనమాట. ఇక్కడ మనం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మనం వాళ్ళ వెంట వెళ్ళడం సీతమ్మకి ఇష్టం లేదు. సీత మనకి ఒక కొత్త కార్యక్రమాన్ని, కొత్త పనులను పురమాయించింది గదా! సో, మనం వెళ్ళి ఆ పనులలో లీనమైపోదాము, మునిగిపోదాము అని చెప్పేసి సోమ వాళ్ళని తిరిగి తీసుకొని మహల్‌కి తీసుకొచ్చేస్తుంది. సో, ఈ విధంగా మరి ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని పరిపాలించాలి, పట్టాభిషిక్తులు కావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారో, ఆ సమయంలో మరి శ్రీరామచంద్రుల వారు వనవాసానికి వెళ్ళడానికి మరి రెడీ కావడం, దీనికి మరి ఎన్నో కారణాలు తోడవ్వడము, ఇవంతా గూడా మరి జరుగుతాయండి. సో, ఈ విధానంగా మరి సీతారాములు, లక్ష్మణులు వనవాసానికి బయలుదేరడం జరుగుతుంది. మరిన్ని వివరాలు మరి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియో మనకి నోటిఫికేషన్స్ రావాలంటే మాస్టర్ స్పీక్స్ ఛానల్‌ని మరి సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఈ వీడియోని లైక్ చేస్తాం. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేద్దాం. థాంక్ యూ.